జీవీఎంసీ నీటి సరఫరా విభాగంలో అవుట్సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన సమ్మె దాదాపు కొలిక్కి వచ్చింది. నగరం మేయర్ పీడా శ్రీనివాస్ యూనియన్ నాయకులతో మాట్లాడారు. దాని కారణమైందని కొంతమంది ఎంప్లాయీస్ లో వాళ్ళ నాయకులు చెప్పిన కొంతమంది తిరగబడటం, దాని మీద స్ట్రైక్ అని నేను అన్నగాని మా పరిస్థితి అర్థం చేసుకోండి అని నా దగ్గరికి రావడం, దాన్ని నిన్న వేరే వేరే అభిప్రాయాలు వెళ్ళాయి. కానీ నిన్న కూడా ఎక్కడ వాటర్ ఇబ్బంది కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వానికి కట్టుబడి మేము పనిచేస్తాం. మేమంతా చుట్టుపక్కల గ్రామాల వారికి ఏదైతే మంచి చేస్తే ఈ ప్రభుత్వానికి మీకు మంచి పేరు వస్తుందని చెప్తూ నేను కూడా ఈవేళ ఒకటే చెప్తాను, చట్టానికి బేసి ఎవరైనా చేయవలసి ఉంటుంది జీఎంసీలో. ఆ చట్ట ప్రకారంగా కౌన్సిల్ తీర్మానాన్ని ఉంటప్పుడు అన్ని కూడా చేసే బాధ్యత మాత్రం ఉంది. తొందరలోనే అనౌన్స్మెంట్ కూడా కార్పొరేషన్ నుంచి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం చెప్పడం. అందరూ కూడా లోపల వాళ్ళు రావడం వల్ల ఇంత నాకు ఒప్పుకొని ఆ యూనియన్ ఒప్పుకొని మళ్ళీ యథావిధిగా వర్క్లో పని చేయనందుకు సిద్ధమయ్యారు. మేము కూడా వాళ్ళకి చెప్తున్నానికి మేము కూడా చేయనందుకు అధికారికంగా డిస్కస్ చేసి దీన్ని పూర్తి సార్ సార్ ఏ డిమాండ్లు అడిగారు, ఏ డిమాండ్లు నెరవేర్చాం, వాళ్ళు అడిగిన కనీస వేతనం అనేది ఒకటి సత్యం చెప్తాడు సార్. మీరు ఏ డిమాండ్స్ అడిగారు, ఏ డిమాండ్స్ కి మీరు ఎత్తుకున్నారు? నా పేరు ఆర్ సత్యం అండి, యూనియన్ జనరల్ సెక్రటరీ. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పెరిగిన జీతాలు 6 నెలలు ఇమ్మని చెప్పాము. ఇప్పుడు ఈ బాధ్యత బిల్లు అయిపోయిన సార్ ఎంత జీతం అడిగారు, ఎంత అడిగారు వస్తారు సార్ చెప్పడం వల్ల 90 దాన్ని క్యాన్సిల్ కమిషనర్ రాకపోవడం వల్ల సోమవారం మంగళవారం కమిషనర్ వస్తే ఆ తమ్ముడు క్యాన్సిల్ చేసి 6 నెలల నుంచి కొత్త జీతాలు పెడతామన్నారు. కొత్త జీతాలు ఏమొచ్చి 15,000 ఉన్న 18,500, 18,500 21,500 రూపాయలు. పాత జీతాలు బిల్లు పెట్టి దాన్ని క్యాన్సిల్ చేసి సోమవారం మంగళవారం కొత్త జీతాలు 6 నెలలు చెల్లిస్తున్నారు. అలాగే గౌరవ మేయర్ గారి సమక్షంలో కౌన్సిల్ తీర్మానం ప్రకారం డిసెంబర్ లో కౌన్సిల్ 11వ తేదీ అయ్యింది. ఈ రోజుకి సుమారు 6 నెలల కాలం గడిచింది. ఈ 6 నెలల నుంచి కొత్త వేతనాలు ఇస్తున్నారు కాబట్టి గడిచిన 5 నెలలకి ఏరియస్ ఇమ్మని చెప్పేసి అధికారులు సార్ ఆదేశాలు జారీ చేశారు. ఏఈలు కూడా కింద లెవెల్ ఫైల్స్ ఈ రోజు తయారు చేసి 10 గంటల కల్లా ఎస్సీ లెవెల్, సిఈ లెవెల్ సంతకం అయిపోయి సోమవారం వచ్చిన వెంటనే కమిషనర్ టేబుల్ పెడతామని చెప్పి ఒక చెప్పి ఉన్నారు. ఇది మా ప్రధాన డిమాండ్లు, 2 ప్రధాన డిమాండ్లు నెరవేరాయి. అలాగే మేము అడగకుండా మా సార్ ఏం చేశారంటే చనిపోయిన వాళ్ళకి, డెత్ పోస్ట్ వాళ్ళకి, వేకెన్సీ పోస్ట్ 200 ఉన్నాయి. కరెక్ట్ గా నీతిగా నిజాయితీగా అనుభవం అర్హత అయిన వాళ్ళకి మాత్రమే చాలా పర్ఫెక్ట్ గా చేసి ఏ కుటుంబాలు చనిపోయిన ఉన్నారో వాళ్ళకి ఈ సమస్య ఈ రోజు కాదు, గత 5.5 సంవత్సరాల క్రితం ఉన్నది. ఆ సమస్య మేము ఇంకా అడగకపోతే సార్ చెప్పి ఆ డెత్ పోస్టులు కూడా, వేకెన్సీ పోస్టులను కూడా త్వరలోనే ఫిలప్ చేస్తున్నారు. ఫిలప్ చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు మా